హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి బెల్లం గవ్వలు. బెల్లం గవ్వలు ఎప్పుడు చేసినా కరకరలాడుతూ లోపల గుల్లగా ఆయిల్ పట్టకుండా మైల్డ్ స్వీట్తో ఉండాలంటే నేను చూపించే వీడియోను తప్పకుండా ఒకసారి చూసి ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసేవారికి కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ కరకరలాడే బెల్లం గవ్వలను ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల మైదా పిండిని తీసుకోండి. మైదా పిండి ఇష్టం లేని వారు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. గవ్వలు ఎక్స్ట్రా క్రిస్పీగా రావడం కోసం అదే కప్పుతోటి పావు కప్పు వరకు ఉప్మా చేసుకునే సన్న రవ్వను మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేయండి. ఇలా 2 కప్పుల మైదా పిండికి పావు కప్పు రవ్వను పొడి చేసి యాడ్ చేయడం వలన ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మిక్సీ పట్టిన పౌడర్ను మైదా పిండిలో వేసేయండి. పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా వంట సోడాను వేయండి. చిటికెడంత ఉప్పును వేయండి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది, సారీ. తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ పిండి కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేయాలి. మరి పిండి ముద్ద గట్టిగా ఉండద్దు, అలా అని మెత్తగా సాఫ్ట్గా ఉండకుండా మీడియం కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేయండి. చూడండి, మనం చపాతీకి రెగ్యులర్గా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది. పిండిని సుమారుగా 5-6 నిమిషాలైనా నీట్ చేయండి. పిండి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మూత పెట్టి ఒక 15-20 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. 15-20 మినిట్స్ తర్వాత కొంచెం పిండిని బయటకు తీసుకుంటూ మిగతా పిండిని క్యాప్తో కవర్ చేస్తూ చిన్న బాల్స్లా చేసుకుంటూ ఇలా గవ్వల పీట పైన గవ్వల్లాగా వత్తేసుకోవాలి. వీడియోను ఒకసారి చూస్తే గవ్వ ఎలా వస్తుందో మీకు అర్థమవుతుంది. మీ ఇంట్లో ఒకవేళ గవ్వల పీట లేకపోతే కొత్త దువ్వెన ఉందనుకోండి, దువ్వెన పైన చేసుకోండి. ఒకవేళ కొత్త దువ్వెన లేకపోతే ఇలాంటి స్టెయినర్ ఉంటుంది కదా, ఇలా స్టెయినర్ పైన కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేసినా గవ్వ షేప్ అనేది పర్ఫెక్ట్గానే వస్తుంది. ఇలా గవ్వలన్నీ ప్రిపేర్ చేసుకోండి. మరి ఒకే బౌల్లో ఒకదానిపైన ఒకటి కాకుండా ఇలా 2-3 బౌల్స్లో విడివిడిగా వేసామంటే అవి అతుక్కపోకుండా ఉంటాయి. తర్వాత వేడి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేయాలి. నూనె కొంచెం ఎక్కువగా వేసుకోండి. హై ఫ్లేమ్లో నూనె వేడెక్కిన తర్వాత అందులో పట్టినన్ని గవ్వలు వేసి మంటను సిమ్ టు మీడియంకి అడ్జస్ట్ చేస్తూ అటు ఇటు టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి. ఇవి చాలా మందంగా ఉంటాయి కాబట్టి అవి వేగడానికి సుమారుగా 10 నిమిషాలైనా టైం పడుతుంది. నిదానంగా సిమ్ టు మీడియంకి అడ్జస్ట్ చేస్తూ ఈ మాదిరిగా డీప్ ఫ్రై చేయండి. గవ్వలు రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు బెల్లంని కరిగించుకోవాలి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి అదే కప్పుతోటి 1 కప్పు బెల్లము, జస్ట్ ఒక 2 చెంచాల నీళ్లు పోసుకోండి. ఏ కప్పుతోటి మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల మైదా పిండికి 1 కప్పు బెల్లం తురుము. జస్ట్ బెల్లం ప్యాన్కి అతుక్కోకుండా ఉండడం కోసమే 2 చెంచాల నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బెల్లము ఎలాంటి పాకం రానవసరం లేదండి. పాకం లేకుండానే మనము బెల్లం గవ్వలను ప్రిపేర్ చేస్తున్నాము. జస్ట్ ఇలా బెల్లము పూర్తిగా నీళ్ళల్లో కరిగి ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడిని ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. తర్వాత 1 టీ స్పూన్ నెయ్యిని వేసి కలిపేసేయండి. ఇప్పుడు దీంట్లోకి గవ్వలను వేసి ఓసారి పాకంలో కలిసేలా కలిపేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి. ఈ బెల్లం పాకం అనేది పూర్తిగా ప్రతి గవ్వకు వచ్చేలా ఇలా స్పూన్తో కిందికి పైకి చక్కగా కదుపుతూ కలపండి. ఈ బెల్లం పాకం అనేది అడుగు భాగంలో చేరిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక 2-3 మినిట్స్కి ఒకసారైనా కలుపుతూ ఉండాలి. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత గవ్వలను సపరేట్ చేయండి. మీరు అలాగే ఒక అరగంట పాటు వదిలేసారంటే గవ్వలన్నీ పూర్తిగా అతుకపోయి అవి సపరేట్ చేయడానికి కూడా కష్టమవుతుంది. కాబట్టి 10 మినిట్స్ తర్వాత ప్రతి ఒక్క గవ్వలను ఇలా సపరేట్ చేసుకోండి. అంతేనండి, కరకరలాడే బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయి. పైన కరకరలాడుతూ లోపల చూడండి ఎంత గుల్లగా వచ్చాయో. మైల్డ్ స్వీట్గా చాలా బాగుంటాయి. ఎన్ని తిన్నా అసలు తింటూనే ఉండిపోతారండి, అలా ఉంటాయి బెల్లం గవ్వలు. ఓకే ఫ్రెండ్స్, ఈ గవ్వలు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.